హాయ్ అండి, వెల్కమ్ టు విజ్జు హోమ్ కిచెన్. మనం రొటీన్గా చేసుకునే పొటాటో ఫ్రై కన్నా చాలా క్రిస్పీగా, టేస్టీగా, పొడి పొడిగా, సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. అందుకే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కొత్త వారు చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేస్తే నేను చేసే ఇలాంటి రెసిపీస్ అన్నీ కూడా మీకు అప్డేట్ వస్తాయి. ఇప్పుడు ఈ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ముందుగా తరిగి పెట్టుకున్న బంగాళదుంపల్ని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ ముక్కలను అయితే నేను ఒక 10 నిమిషాల పాటు ఉప్పు నీళ్ళల్లో నానబెట్టాను. అలా నానబెట్టడం వల్ల ముక్క అనేది కలర్ మారకుండా ఉంటుంది. ఇలా ఆయిల్లో మనం ఒక 60% వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా వేగిన వాటిలన్నింటినీ మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇందులో ఈ కళాయిలోనే ఒక 1/2 టీ స్పూన్ వరకు ఆవాలను వేసుకోండి. ఆవాలు కొంచెం చిటపటలాడుతున్నప్పుడు ఇంకో 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1 టేబుల్ స్పూను మినప్పప్పు, శనగపప్పు, అలాగే 3 ఎండుమిరపకాయలు, వెల్లుల్లి ముక్కలను కూడా వేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకును వేసుకొని ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ పోపునంతా కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న బంగాళదుంపల్ని ఇందులో యాడ్ చేసుకోండి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేయాలి. మనం ఇందాక 60% వరకే ఫ్రై చేసాం కదా, మిగతా 40% ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు, 1/2 టీ స్పూన్ కారం, అలాగే 1/2 టీ స్పూన్ ధనియా పౌడరు, 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడరు, కొంచెం రాక్ సాల్ట్ని అయితే యాడ్ చేశానండి నేను. ఎందుకంటే ముందుగా మనం ఉప్పు నీళ్ళల్లో నానబెట్టాం కదా ముక్కల్ని, సాల్ట్ అనేది ముక్కలకు బాగా పట్టి ఉంటుంది, అందుకనే కొంచెం అయితే నేను తీసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని ముక్కకు బాగా పట్టేటట్టు ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇది పప్పుచారులోకి కానీ లేదా సాంబార్లోకి కానీ పెరుగన్నంలోకి కానీ నంచుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తవారు చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేస్తే నేను చేసే ఇలాంటి వెరైటీ రెసిపీస్ అన్నీ కూడా మీకు అప్డేట్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.